జనాలను చూడు పెట్టి తినిపిస్తుండు చిచ్చా. ఇప్పుడు గుర్తుకొచ్చిన ప్రజలు నీకు నిన్ను చూస్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడతా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే నీలాంటోడు రంగులు మార్చే ఊసర వెళ్ళి నిన్ను చూసి భయపడుతుంది. వాస్తవంగా అరే నాకంటే ఎక్కువ నువ్వు రంగులు మారుస్తున్నావు బాబు అని చెప్పేసి ఊసర వెళ్ళి కూడా ఈరోజు నిన్ను చూసి భయపడతా ఉంది. వాస్తవంగా అసలు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారన్నా నువ్వు ప్రజలను కలిసినవా? ఒక్కసారన్నా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దాటి బయటకు వచ్చినవా? ఒక్కసారన్నా ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చినవా? ఒక్కసారన్నా నువ్వు కనీసం ఒక జిల్లాలోకి పోయి అక్కడక్కడ పనిచేసినవా? ఎప్పుడు ప్రగతి భవన్ లో తాగాలే, చిందులేయాలి, తినాలే, పండాలి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో తాగాలే, చిందులేయాలి, తినాలే, పండాలి. ఇదే తప్ప ఎప్పుడైనా పరిపాలన చేసిన ముఖమేనా ఇది? ఇప్పుడు వచ్చి ఆ డ్రామాలు చేస్తా ఉంటే ప్రజలు నమ్ముతున్నవా? సిగ్గుండాలే, కొంచెం సిగ్గు శరం లేకుండా ఇన్ని రోజులు 10 సంవత్సరాలు తెలంగాణను విద్యారంగంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో, అభివృద్ధి రంగంలో, సంక్షేమ రంగంలో వెనకబాటు గురి చేసినటువంటి నీ పాలన పైన ఈరోజు ప్రజలందరూ కూడా తిరస్కరిస్తూ ఉంటే దిక్కుమాలలో రేవంత్ రెడ్డి కరెక్ట్ చేయక కానీ రేవంత్ రెడ్డి కరెక్ట్ చేసేది ఇక్కడ రాకపోతుంది. ఇలాంటి వాడిని ప్రజలు విశ్వసించబోతున్నారు వాస్తవంగా. ఎందుకంటే ఈ వ్యవస్థలో ఇంకా రేవంత్ రెడ్డి ఆయన కంట్రోల్కి రాలే, వ్యవస్థగా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. దాన్ని నువ్వు క్యాచ్ చేసుకుని ప్రజలను తన వైపు డైవర్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తావు చాలా బలంగా. ఇంకా వ్యవస్థలన్నీ కూడా కంట్రోల్లో పెట్టుకున్నాడు. కరెంటు వ్యవస్థ, ఆ వ్యవస్థ కంట్రోల్లో పెట్టుకొని ఆట ఆడుతూ ఉన్నాడు గేమ్. సిగ్గుండాలి కొంచెమైనా. వచ్చి మొత్తం ఖమ్మంలో అక్కడిక్కడ మీటింగ్ పెట్టి పిట్టల దొర ముచ్చలు చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి ప్రజలారా, ఈ పిట్టల దొర గాని నమ్మకండి, ఈ దొంగను నమ్మకండి, ఈ అవినీతిపరు నమ్మకండి, ఈ అక్రమార్కును నమ్మకండి. దయచేసి నమ్మి మోసపోకండి, మళ్ళా మోసపోకండి. మళ్ళా విన్ని కల్పిస్తే కనుక ఖచ్చితంగా మళ్ళా తెలంగాణను ముంచేస్తాడు ఈ దొంగ. మొత్తం మళ్ళా కుటుంబ పాలన మళ్ళా వీళ్ళు దాచుకుంటారు. ఇప్పటికే లక్షల కోట్లు దుబ్బినారు ఈ దొంగ అంతా కూడా. వేలాది ఎకరాల భూములను అన్యక్రాంతం చేశారు. ధరణి పేరిట చేసినటువంటి లక్షల కోట్ల దోపిడి మన కళ్ళ ముందు. వాస్తవంగా ఈరోజు కాళేశ్వరం పేరిట 45,000 కోట్ల అవినీతికి మన కళ్ళ ముందు ఉంది. మిషన్ భగీరథలో 1,000 కోట్ల అవినీతి మన కళ్ళ ముందు ఉంది. ప్రతి దాంట్లో, ప్రతి స్కీమ్లో, ప్రతి దాంట్లో కూడా స్కీమ్ పేరిట స్కామ్లు చేసినటువంటి దొంగలు ఈ కల్వకుంట్ల కాలకీలనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. వీళ్ళను కనుక మనం ఇంకా ఆదరిస్తే కనుక మళ్ళా ఒక్కసారి వచ్చి మళ్ళా లక్షల కోట్ల రూపాయలు దుబ్బి తింటారు. ఆ అవకాశం మన తెలంగాణ సమాజం వీళ్ళకి ఇవ్వద్దు, కేసీఆర్కి ఇవ్వద్దు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తన గవర్నమెంట్ ప్రభుత్వ వ్యవస్థలన్నీ సంస్థలను కూడా తన గుప్పిట్లోకి వస్తాయి. ఖచ్చితంగా ఒక మంచి పాలన అందిస్తారని నమ్మకం మాకున్నది. ఈ దొంగను నమ్మకండి దయచేసి. ఈ దొంగను నమ్మి మీరు ఏదో చేస్తారో పీకుతో పొడుస్తారని చెప్పేసి దయచేసి అనుకోకండి. సొంత బిడ్డనే కనీసం పరమాశ్చర్య దొంగ ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు? సొంత బిడ్డను ఈరోజు పట్టించుకున్నటువంటి ఈ దొంగ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, స్పష్టంగా అడుగుతా ఉన్నాం. అక్కడ చూడన్న ఎన్టీఆర్ మీద చేసిన కామెంట్స్ కేసీఆర్. ఎన్టీఆర్ వచ్చాకే రాష్ట్రంలో నిజమైన సంక్షేమం ప్రారంభమైంది. ఆ పుణ్యాత్ముడు పెట్టిన 2 రూపాయల కిలో బియ్యం ద్వారానే పేదలకు పట్టెడన్నం దొరికింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర, తుడిచేస్తే పోయేది కాదు. ఆ మహనీయుడు వచ్చిన తర్వాతే పేద సాధలకు బుక్కెడు బువ్వె దొరికింది. తెలంగాణ వచ్చాక ఎన్టీఆర్ ను ఇచ్చిన సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది. కేసీఆర్ ఖమ్మం పోయింది కాబట్టి ఎన్టీఆర్ గుర్తొచ్చిండు. ఈరోజు పెద్ద ఎత్తున వాళ్లకు ఏదో ఎన్టీఆర్ గురించి మాట్లాడి అక్కడ ఖమ్మ ఓట్లు అదేవిధంగా మిగతా ఓట్లన్నీ దండుకోవాలన్నటువంటి దొంగ ఎన్టీఆర్ పని చేస్తా ఉన్నాడు. అసలు ఎన్టీఆర్ ని గద్దె దించి ఎన్టీఆర్ మీదకి చెప్పులు వేసింది, వైస్రావు చెప్పులు వేసిందే ఈ దొంగ. చంద్రబాబును సీఎం చేసిందే, ఈ వెనక ఉండి సీఎం చేసిందే. ఇలాంటి లంగలు ఉన్న చాలా మంది ఉన్నారు వాస్తవంగా. వీళ్ళు వచ్చి ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి ఖమ్మం ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఎన్టీఆర్ ని చెప్పులతో కొట్టిందే ఈ కేసీఆర్. ఎన్టీఆర్ ని ఈరోజు ఎన్టీఆర్ చావుకు కారణమైందే ఈ కేసీఆర్. అలాంటి దొంగను ఈరోజు మీరు ఓట్లేసి కనుక ఆ దొంగ పార్టీ కనుక ఓట్లేస్తే కనుక మళ్ళా మీకు చరిత్రలో అసలు మిమ్మల్ని ఎంత కించపరచాలో అంత కించపరచడం రాసి పెట్టుకోండి. మీకు ఎక్కడ కూడా కనీసం ప్రాతినిధ్యం కూడా లేకుండా చేసిండు. తుమ్మల నాగేశ్వరరావుని ఏ విధంగా అవమానించిండో ఒక్కసారి అర్థం చేసుకోండి ఖమ్మం ప్రజలారా. తుమ్మల నాగేశ్వరరావుని ఈరోజు పిలిచి మంత్రి పదవి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా ఓడగొట్టి ఈరోజు ఆయన రాజకీయ జీవితాన్ని ప్రమాదంలో పడిస్తే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళా మంత్రి అయ్యిండు. గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజు కేసీఆర్ చేసినటువంటి అవకాశవాద రాజకీయాలకు ఎన్టీఆర్ అంశం అనేది పరాకాష్ట.
దయచేసి నమ్మొద్దని చెప్పి. ఖమ్మం వస్తే తప్ప ఎన్టీఆర్ గుర్తురాలి. 10 ఏళ్ళలో ఎన్నడన్నా మాట్లాడిండా అన్న? ఎన్టీఆర్ బర్త్డే గానీ డెత్ యానివర్సరీ గానీ ఎన్నడన్నా మాట్లాడిండా? ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ఛాలెంజ్ చేసిండు చిటికలేసి, కొడకా నిన్ను ఒక్క సీటు కూడా గెలవనియ్యా అని అన్నమాట. ఎవరు తుమ్మల నాగేశ్వరరావు ఎవరు మన పొంగులేటి నిలబడ్డాడు, ఒక్కడే గెలిపించుకున్నాడు తెలుసా ఖమ్మం మొత్తాన్ని. దళిత జాతికి వెలకట్టి దళితుల కించపరిచే కాంగ్రెస్ నేత ఓట్లు అమ్ముకోవద్దని చెప్పేందుకు సొంత సామాజిక వర్గం పైన అభ్యంతరక వ్యాఖ్యలు. ఎమ్మెల్యే కవంపల్లి సోదారుడి నివాకం. దళితుల సభలోని వారి కులంపై నింద. అడ్డు అదుపు లేని నేతల నోటి దురుసు. రైతులను చెప్పుతో కొట్టాలన్న కుమ్మటిరెడ్డి. నేతల కండములు అమ్ముకోమన్న కేకే. బీసీలను అవమానించిన చెవిల కాంగ్రెస్ నేత. సో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చినటువంటి కామెంట్స్ వల్ల బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేస్తే అది బీజేపీకి లాభం అవుతుంది వాస్తవంగా. జలాలను చూడు పెట్టి తినిపిస్తుండు చిచ్చా. ఇప్పుడు గుర్తుకొచ్చిన ప్రజలు నీకు. నిన్ను చూస్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడతా ఉంది వాస్తవంగా చెప్పాలంటే. నీలాంటోడు రంగులు మార్చే ఊసరవెల్లి నిన్ను చూసి భయపడుతుంది వాస్తవంగా. అరే నాకంటే ఎక్కువ నువ్వు రంగులు మారుస్తున్నావు బాబు అని చెప్పేసి ఊసరవెల్లి కూడా ఈరోజు నిన్ను చూసి భయపడతా ఉంది వాస్తవంగా. అసలు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారన్నా నువ్వు ప్రజలను కలిసినవా? ఒక్కసారన్నా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దాటి బయటకు వచ్చినవా? ఒక్కసారన్నా ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చినవా? ఒక్కసారన్నా నువ్వు కనీసం ఒక జిల్లాలోకి పోయి అక్కడక్కడ పనిచేసినవా? ఎప్పుడు ప్రగతి భవన్ లో తాగాలే, చిందులేయాలి, తినాలే, పండాలి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో తాగాలే, చిందులేయాలి, తినాలే, పండాలి. ఇదే తప్ప ఎప్పుడైనా పరిపాలన చేసిన ముఖమేనా ఇది? ఇప్పుడు వచ్చి డ్రామాలు చేస్తా ఉంటే ప్రజలు నమ్ముతున్నవా? సిగ్గుండాలే కొంచెం, సిగ్గు శరం లేకుండా ఇన్ని రోజులు 10 సంవత్సరాలు తెలంగాణను విద్యారంగంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో, అభివృద్ధి రంగంలో, సంక్షేమ రంగంలో వెనకబాటు గురి చేసినటువంటి నీ పాలన పైన ఈరోజు ప్రజలందరూ కూడా తిరస్కరిస్తూ ఉంటే దిక్కుమాలలో రేవంత్ రెడ్డి కరెక్ట్ చేయక కానీ రేవంత్ రెడ్డి కరెక్ట్ చేసి ఇక్కడ దాకా రాకపోతుంది. నీలాంటి ప్రజలు విశ్వసించబోతుండే వాస్తవంగా. ఎందుకంటే ఈ వ్యవస్థలో ఇంకా రేవంత్ రెడ్డి ఆయన కంట్రోల్కి రాలే వ్యవస్థగా ఇబ్బందులు పడతా ఉన్నాడు. దాన్ని నువ్వు క్యాచ్ చేసుకొని ప్రజలను తన వైపు డైవర్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తావు చాలా బలంగా. ఇంకా వ్యవస్థలన్నీ కూడా కంట్రోల్లో పెట్టుకున్నాడు. కరెంటు వ్యవస్థ, ఆ వ్యవస్థ కంట్రోల్లో పెట్టుకొని ఆట ఆడుతూ ఉన్నాడు గేమ్. సిగ్గుండాలి కొంచెమైనా. వచ్చి మొత్తం ఖమ్మంలో అక్కడిక్కడ మీటింగ్ పెట్టి పిట్టల ద్వారా ముచ్చలు చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి ప్రజలారా, ఈ పిట్టల ద్వారా కానీ నమ్మకండి, ఈ దొంగను నమ్మకండి, ఈ అవినీతి పరులు నమ్మకండి, ఈ అక్రమార్కును నమ్మకండి. దయచేసి నమ్మి మోసపోకండి, మళ్ళా మోసపోకండి. మళ్ళా విన్ని గెలిపిస్తే కనుక ఖచ్చితంగా మళ్ళా తెలంగాణను ముంచేస్తాడు ఈ దొంగ. మొత్తం మళ్ళా కుటుంబ పాలన మళ్ళా వీళ్ళు దాచుకుంటారు. ఇప్పటికే లక్షల కోట్లు దుబ్బినారు ఈ దొంగ అంతా కూడా. వేలాది ఎకరాల భూములను అన్యక్రాంతం చేశారు. ధరణి పేరిట చేసినటువంటి లక్షల కోట్ల దోపిడి మన కళ్ళ ముందు వాస్తవంగా. ఈరోజు కాళేశ్వరం పేరిట 45,000 కోట్ల అవినీతికి మన కళ్ళ ముందు ఉంది. మిషన్ భగీరథలో 1,000 కోట్ల అవినీతి మన కళ్ళ ముందు ఉంది. ప్రతి దాంట్లో, ప్రతి స్కీమ్ లో, ప్రతి దాంట్లో కూడా